ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ సభను రాష్ట్ర నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రోజుకొక మాజీ మంత్రులు చొప్పున ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా జరుగుతున్నాయి సార్ సభ ఏర్పాట్లు? మీరు చూస్తున్నారు ప్రాంగణం అంతా కూడా దాదాపు 1200 ఎకరాల దాకా ప్రాంగణం సేకరించడం జరిగింది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మాకు రైతు బంధు ఇచ్చిన సారు, మేము తప్పకుండా సభ పెట్టుకోవాలి మా దగ్గర అని చెప్పి ముందుకు వచ్చి అందరూ కూడా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అదనంగా కూడా 300 ఎకరాలు మాకు కావాలంటే పార్కింగ్కి అక్కడ కూడా మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతున్నది. ఇదే కాకుండా ఈ ప్రాంగణంలో కూడా 3 వైపుల నుంచి దారులు ఉన్నాయి. ఇక్కడ వరంగల్ నుంచి వచ్చే దారి ఉంది, కరీంనగర్ నుంచి వచ్చేది, సిద్దిపేట నుంచి, అంటే దానికి అనుబంధంగా ఉన్నాయి జిల్లాలన్నీ కూడా ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి 3 వైపు నుంచి కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా మాకు కనబడుతుంది. కాబట్టి ఇది చాలా సరైన స్థలం అని చెప్పి గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న వల్ల ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీనికి వచ్చిపోతానికి అంటే ఎవరైనా కానీ ఫ్రీగా వచ్చి, ఎండాకాలం కాబట్టి వేసవికాలం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది, మరియు రద్దీగా ఉండదు అంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళు అల్కాగా వచ్చి వెహికల్ పార్కింగ్ చేసుకొని జస్ట్ 250-100 మీటర్లు నడిస్తేనే వాళ్ళకు సభాస్థలం అందేటట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా 10 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్ కూడా వారికి అరేంజ్ చేయడం జరిగింది. వారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇక సభాస్థలంలో ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంబులెన్స్ కూడా సర్వీసెస్ కూడా రెడీగా పెట్టడం జరుగుతుంది. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉండదు అంటే ఇమీడియట్గా వాళ్ళని కేర్ టేక్ తీసుకోవడానికి కూడా సంబంధిత వాళ్ళ డాక్టర్లందరూ కూడా వస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు సభా ప్రాంగణం మీ నియోజకవర్గ పరిధిలో అంటే మొత్తం 3 నియోజకవర్గాల మధ్యలో ఈ పరిధిలో జరగబోతుంది. అందులో మీ నియోజకవర్గం కాబట్టి ఒక ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జన సమీకరణ ఎట్లా ఉండబోతుంది సార్? ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు అంచనాల నేపథ్యంలో? ఎందుకంటే ఇక్కడ రజతోత్సవ సభ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో గతంలోకి భిన్నంగా ఉండాలి అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది? ప్రజలు వస్తారు, స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎక్కువ మంది మాకు కనబడుతున్నారు. లక్షలలోనే వస్తారు, తక్కువ అయితే రారు. ఎందుకంటే మేము ఎవరిని మాట్లాడినా కానీ, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా కానీ మా దగ్గరికి వెళ్ళి చాలామంది కథలు వస్తున్నారు, చాలా నెంబర్స్ చెప్తున్నారు. అందరూ కూడా ఏదో ఎట్లయినా కానీ మనకు మాత్రం ఒకటి నిశ్చయం అయిపోయింది, ఖచ్చితంగా సభకు లక్షలాది మందిగా తరలి వస్తున్నారు. ఎంత అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది ఎంతమంది అనేది. పార్కింగ్ కూడా మాకు సరిపోదా అనే పరిస్థితి మాకు ఇక్కడ ఏర్పడుతున్నది. ఇప్పటికి మాకు వచ్చిన అంచనా ప్రకారమే 50,000 వెహికల్స్ దాకా మాకు ఇక్కడికి వస్తున్నాయని తెలుస్తుంది. అంటే బస్సులు కానివ్వండి, డిసిఎంలే కానివ్వండి, కార్లే కానివ్వండి, తర్వాత వ్యాన్సే కానివ్వండి, ఇంకా ఇతరత్ర అన్నీ కూడా చూసుకుంటే దాదాపు సొంత బండ్లలో కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. దాదాపు 50,000 వెహికల్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. అంటే ఇక ఎంతమంది మీరు లెక్కేసుకుంటారో చూసుకోవచ్చు. ఇంకా అదనంగా కూడా కొంతమంది వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. సార్, ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకుంటున్న నేపథ్యంలో కొన్ని ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా రోడ్లను కూడా కొన్ని కాలువలు కూడా ధ్వంసం అవుతున్నాయి అన్నటువంటి దాని మీద ఈరోజు ఉదయం కూడా మన ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా వచ్చిపోయారు. దీన్ని ఎట్లా చూస్తుంది సార్? అసలు ఇబ్బందికర పరిస్థితులు ఏమున్నాయి సార్ ఇక్కడ? మరి పాపం నాగరాజు గారు తెలియదండి, వారికి తెలిసి రాలే. ఎవరో ఇక్కడ ఫోన్ చేయగానే ఏదో ఇక్కడ రావాలి చూడాలి అని చెప్పి వచ్చాను. మా పక్క నియోజకవర్గం వారిది వర్ధన్నపేట. ఇక్కడ అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం అన్నిటి కూడా. ఎక్కడైతే అవసరం ఉన్న చోట మనుషులు నడుస్తానికి మాత్రమే మట్టి అక్కడక్కడ ఎక్కడ అవసరం ఉందో అక్కడ తీసుకున్నారు. మళ్ళీ తీసేయచ్చు మట్టి, పెద్ద ఇబ్బంది అయినా తీసేస్తామని చెప్పడం. తర్వాత రైతులకు వాళ్ళ గెట్లు పోతున్నాయని చెప్పి గెట్లు కూడా మేము కోఆర్డినేట్స్ పెట్టుకొని రైతుల ముందట వాళ్ళకి చెప్పి అన్నీ చేస్తున్నాం. ఇక్కడ అందరు సహాయ సహకారాలు. వాస్తవంగా చెప్పాలంటే నాగరాజు గారు మరి ఎవరు ప్రలోభ పెట్టినో మాకు తెలియదు, కానీ వాస్తవంగా ఇక్కడ ఎన్ఓసి కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా మాకు ఇచ్చిండ్రు. ఇక్కడ సభ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా పెడుతుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆపోజిషన్ ఎక్కడ చేయదు. పొలిటికల్ కాదు కదా, ఎలక్షన్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. మేము రజతోత్సవ సభ చేసుకుందాం అనుకుంటాం, మా పార్టీని మేము రజతోత్సవ సభ చేసుకుందాం మేము అనుకుంటున్నాం. సో న్యాచురల్లీ రేపు పొద్దుగాల 100 సంవత్సరాలు 140 సంవత్సరాలు చేసుకుంటాం ఆ పార్టీ అంటే ఎవరైనా అడుగుంటారా? మీ పార్టీ పని మీరు చేసుకుంటారా అంటారు, కానీ ఎవరు కూడా అడుగుంటలేరు. వారు తెలియక వారు వచ్చిండ్రు. కానీ ఇక్కడ అన్నీ కూడా వారు అనుకున్నట్టు ఏం లేదు. ఇక్కడ
అన్నీ కూడా పర్మిషన్స్తోనే జరుగుతున్నాయని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ మంది అంటే లక్షలాది మంది వచ్చేది అంటే 60 లక్షల మందికి పైగా కార్యకర్తల నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని సభ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాహనాలు ఒక 50,000 పైకి వస్తాయి కాబట్టి పార్కింగ్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దీనికి 3 నియోజకవర్గాల పరిధిలో మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ సిద్దిపేట నుండి రావచ్చు, ఇట్లాగా ఇక్కడ హనుమకొండ అంటే వరంగల్ ఈ ప్రాంతం నుంచి అంటే 3 అంటే రాష్ట్రం నుండి వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వాళ్ళు వచ్చిపోవడానికి కూడా వెసులుబాటు కల్పించే విధంగా ఒక అనుకూలమైనటువంటి ప్రాంతంగా చూసుకున్న తర్వాతనే ఈ సభా వేదికను కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాళ్లకు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.